పీసీసీ నాయకత్వాన్ని ప్రశ్నించిన తనకు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి జానాను పదే పదే విమర్శించే సర్వే సత్యనారాయణ, పాల్వాయి గోవర్ధన్ రెడ్డిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలో జరుగుతున్న పరిస్థితులన్నీ త్వరలోనే ఢిల్లీ అధిష్టానానికి చెప్తారని అన్నారు. ఇక కృష్ణా రివర్ బోర్డు ఏకపక్ష తీరుపై సీఎం చొరవ చూపాలని, అవసరమైతే ప్రధానిని కలవాలని డిమాండ్ చేశారు. బోర్డు వైఖరితో తీవ్రంగా నష్టపోయేది నల్గొండ జిల్లానే అన్నారు కోమటిరెడ్డి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో కామనే అండి. పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు, జానారెడ్డి గారు 100 సార్లు తిట్టిండ్రు సందర్భం లేకుండా, పనికిరాడు తీసేయాలని. సర్వే సత్యనారాయణ, గాంధీ భవన్ సాక్షి అందరి ముందనే తిట్టిండు. ఏమైంది? వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చిందా? అవంతా నడుస్తూనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కామనే కదా. కృష్ణా బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ముఖ్యంగా దాని చైర్మన్ గుప్తా గారు ఆంధ్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి గురై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కృష్ణా పరిధిలోకి రావాలని చెప్పి వాళ్ళు కేంద్రానికి లేఖ రాయడం, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ 60 ఏళ్ల కష్టాన్ని దూరం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ఈ విధమైన కృష్ణా బోర్డుని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, కేంద్ర ప్రభుత్వంలో అధికార పక్షంగా ఉన్న వారి ద్వారా ఒత్తిడి చేశారా, ఏం మేనేజ్ చేసినో అర్థం కాదు. కానీ ఈ విధమైన చర్యలు తీసుకోవడానికి తీవ్రంగా ఖండిస్తూ, అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ మంత్రే కాదు, అవసరం మీరు కూడా స్వయంగా వెళ్ళి ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఇందులో జోక్యం చేపించి మనకు కేటాయించిన కృష్ణా వాటాన్ని సక్రమంగా మనందరికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని ముఖ్యమంత్రి గారు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఏదో మంత్రివర్గాన్ని, మంత్రిని, బృందాన్ని పంపించి ముఖ్యమంత్రి గారు చేతులు ముడుచుకుంటే సరిపోదు. దీన్ని కేసీఆర్ గారు సీరియస్ తీసుకోవాలి. ఇదే జరిగితే సగం దక్షిణ తెలంగాణ పూర్తిగా ఎడారిగా మారిపోతుంది.